మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రతి ఉదయకాలమున వాక్యములను ధ్యానించుకొనుచున్నాము. ఈ ప్రతి వాక్యమును కూడా మీరు వింటూ తద్వారా వాక్యం ద్వారా అనేక మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. అంతేకాదు అనేక మంది కూడా ఈ వాక్యములను షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. దయచేసి అనేక మందికి వాక్యాలను షేర్ చేయండి. ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. వాక్యాంశము: యవన సహోదరుల మీదనున్న దేవుని అభిషేకము గుర్తించవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముల్లో కొంతమంది యవనస్తులు దేవుని ఆత్మ కలిగి దేవుని పరిచర్యలో బలంగా పనిచేస్తూ ఉంటారు. వారిని సీనియర్స్ అనేవాళ్ళు, లేకపోతే ఎప్పటి నుంచి మేము సంఘానికి వస్తున్నాం, మోస్ట్ సీనియర్స్ మీ అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీరికంటే వారి మీద ఇప్పుడే నూతనంగా వస్తున్నటువంటి ఆ యవనస్తుల్లో దేవుని అభిషేకం ఉన్నప్పుడు మీరు తగ్గి వారికి అవకాశం ఇచ్చినట్లయితే ఎంతో మంచిగా ఉంటుంది. మనం గమనించినట్లయితే లేఖనాలను పరిశీలించినట్లయితే 1 సమూయేలు 18వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దావీదు యోనాతాను ఎవరో మనకు అందరికి తెలుసు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను చాలా మంచివాడు, యథార్థవంతుడు, మంచి ప్రేమించే స్వభావం కలిగిన వాడు. అర్హతలన్నీ కూడా నెక్స్ట్ రాజు అవటానికి యోనాతానుకు ఉంది సౌలు తర్వాత. కానీ యోనాతాను దావీదు మీద దేవుని యొక్క అభిషేకం గుర్తించింది దావీదుకు అధికారాన్ని అప్పగించాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే అక్కడ మనం చూస్తాం. వీరిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. వారి ప్రేమ మరి ఒకచోట తెలియజేస్తారు, స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికముగా ఉన్నదని అంటాడు. నిజంగా దావీదుని యోనాతాను ఎంత గొప్పగా ప్రేమించాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి దావీదు మీద పగ పెట్టుకున్నాడు సౌలు. కానీ సౌలు యొక్క కుమారుడు యోనాతాను అలాంటి పగ పెట్టుకోలేదు. ఎందుకంటే ఈయన దేవుని చేత అభిషేకించబడిన యవనస్తుడని గమనించి తనకు సపోర్ట్ చేశాడు. దావీదుకి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, దావీదు యొక్క భక్తి చూసి సౌలే భయపడిపోయినట్లు మనం చూస్తాం. ఆయన సుబుద్ధి చూసి. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడాను అంటుంది. చూడండి, సౌలు కూడా గమనించాడు. ఆటోమేటిక్గా ఆయనకు అంత పగున్నా దావీదు మీద, కానీ అతన్ని హెచ్చిస్తానే వచ్చాడు. ఆయన యొక్క సుబుద్ధిని బట్టి దేవుడు దావీదుతో ఉన్నాడని గమనించి సౌలు భయపడి తన హెచ్చిస్తూనే వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించండి, ఎవరినైనా సరే యవనస్తులైనటువంటి అభిషేకించబడిన వారిని మనం ప్రోత్సాహం చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. వారిని ఇంకా అభివృద్ధి చేయటానికి, వారిని ఇంకా ప్రభు పరిచర్యలో బలంగా వాడబడటానికి మనం ప్రయత్నం చేసినప్పుడే నిజంగా వారు ఎదగలుగుతారు. తద్వారా వారి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అది గమనించండి. ఆరేజీగా ప్రోత్సాహం చేద్దాం. చిన్నోడేలే నిన్నగా మన వచ్చాడు, వాడేంటి బచ్చా అనేది కాకుండా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడని మనం గమనించి, బైబిల్లో ఉంది, భక్తుడైన పౌలు అంటాడు, నీ సహోదరుల్లో ఉన్నవారిని నీకంటే గనుడిగా ఎంచమని చెప్పాడు. అంటే ఒక సహోదరుడు, ఆ సహోదరుడు నాకంటే అతను గనుడు అని మనం చెప్పాలి. అప్పుడే మనం ప్రభు దృష్టికి తగ్గించుకున్న వారం అవుతాం. అంతేగాని మనం హెచ్చించుకోకూడదు. ప్రభువును మనల్ని హెచ్చించాలి, దావీదుని హెచ్చించినట్లు. ఇంకో విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ బర్నబా పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు పరిచర్య కొరకు. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బర్నబా పెద్దవాడు. బర్నబాకు అన్నీ తెలుసు, కానీ పౌలుని మీద దేవుని కృప, కనికరం, దేవుని అభిషేకం, దేవుడు చేత పౌలు ఏర్పరచబడ్డాడని బర్నబా గమనించి పౌలుకి ఆధిక్యతనిచ్చాడు. పౌలును గుర్తించారు కాబట్టి అక్కడ బర్నబా తగ్గాడు. పౌలు మీద దేవుని అభిషేకం ఉందని గ్రహించి పౌలుని ప్రోత్సాహం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా మనం చూసినట్లయితే అనేక మందిని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారిని గుర్తించి వారిని ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, దేవుని అభిషేకించబడిన వారు. కాబట్టి గమనిద్దాం, ఆ రీతిగా మనం ప్రోత్సాహకరంగా ఉందాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. మాకంటే మరి మా సహోదరులను గనులుగా మేము ఎంచాలి. అంతేకాదు, సంఘంలో నాయన ఎవరైనా అభిషేకించబడిన యవనస్తుడుంటే వారిని గుర్తించి వారిని పరిచర్యలో బలంగా ముందు వరుసలో వారి నుంచి వాడుకోవటానికి అట్టి ప్రయత్నం చేయుటకు కృప చూపించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము చేయవలసి ఉన్నది. ఆ రీతిగా సహాయం చేసి మీ సన్ని తోడుగుంచమని, మీరు ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను ప్రభా
మరి కాపర్లు గాను, స్వార్థికులు గాను, బోధకులు గాను, ఉపదేశకులు గాను ఏర్పాటు చేసుకున్నారు కనుక ఎవరి వారి తలాంతులను బట్టి వారు వాడబడితే నాయన వారు ఇంత ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. తద్వారా వారికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభా సహాయం చేయండి. తద్వారా మీ రాజ్యం విస్తరింపబడుతుంది ప్రభు. ప్రతి వారిని ఆ రీతికి మేము ప్రోత్సాహపరిచేవారుగా చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరీ కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరం దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.